మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన పండుగ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా మందికి అస్సలు తెలియని, అత్యంత రహస్యంగా జరుపుకునే ఒక శక్తివంతమైన పండుగ. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనందరికీ తెలిసిన నవరాత్రులు రెండే కదా. ఒకటి దసరాకి వచ్చే శరన్నవరాత్రులు, ఇంకొకటి ఉగాది సమయంలో వచ్చే వసంత నవరాత్రులు. కానీ అసలు సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయన్న విషయం ఎప్పుడైనా విన్నారా? మరి ఆ మిగిలిన 2 ఏంటి? వాటి గురించి మనకెందుకు పెద్దగా తెలీదు? అవును, ఆ మిగిలిన రెండింటినే గుప్త నవరాత్రులు అంటారు. పేరులోనే ఉంది కదా, గుప్తం అంటే రహస్యం. ఇవి మనలాంటి సాధారణ గృహస్థుల కోసం కాదు. కేవలం గొప్ప ఋషులు, తాంత్రిక సాధకులు మాత్రమే అత్యంత నిగూఢంగా జరుపుకుంటారన్నమాట. ఎందుకంత రహస్యం? మరి ఇంత రహస్యంగా జరుపుకునే ఈ పండగలో, ప్రత్యేకించి మాఘమాసంలో వచ్చే నవరాత్రులలో ఏ అమ్మవారిని పూజిస్తారు? ఆ తల్లి రూపం ఎలా ఉంటుంది? ఎందుకు ఆమె ఆరాధన ఇంత గోప్యంగా జరగాలి? పదండి, ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు మనం సమాధానాలు వెతుకుదాం. ఈ ప్రయాణంలో మనం అసలు ఈ రహస్య నవరాత్రులంటే ఏంటో చూస్తాం. తర్వాత శ్యామలాదేవి ఎలా అవతరించిందో తెలుసుకుంటాం. ఆవిడ స్వరూపం, ఆ గుప్త సాధన వెనుక ఉన్న రహస్యాలు, అమ్మవారి ముఖ్యమైన క్షేత్రాలు, చివరగా ఈ పూజ చేస్తే కలిగే ఫలాలేంటో వివరంగా మాట్లాడుకుందాం. సరే, మరి మొదటిగా ఈ రహస్య నవరాత్రులు అంటే ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మన సనాతన ధర్మంలో ప్రతి పండుగకి ప్రకృతితో ఒక విడదీయరాని సంబంధం ఉంటుంది. అలా ఋతువులకు అనుగుణంగానే ఈ నవరాత్రులను మన పూర్వీకులు ఏర్పాటు చేశారు. సంవత్సరంలో ఉండే ఈ 4 నవరాత్రులను 2 రకాలుగా చూడొచ్చు. మొదటివి ప్రకటన నవరాత్రులు, అంటే అందరూ ప్రకటించి బహిరంగంగా సంబరంగా జరుపుకునేవి. అవే మన దసరా, వసంత నవరాత్రులు. ఇక రెండో రకం, అవే గుప్త నవరాత్రులు. ఇవి మాఘ, ఆషాఢమాసాల్లో వస్తాయి. ఇవి పండగలా కాకుండా తీవ్రమైన ఆధ్యాత్మిక సాధన కోసం ఉద్దేశించినవి అన్నమాట. అందుకే వీటిని రహస్యంగా ఉంచుతారు. మనమిప్పుడు తెలుసుకోబోయేది ఈ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రుల గురించే. అసలు ఇంతకీ ఈ మాఘగుప్త నవరాత్రుల్లో ప్రధాన దేవత ఎవరు? ఆవిడే శ్రీ రాజమాతంగి, శ్రీ రాజశ్యామలాదేవి. ఆమె ఆవిర్భావం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. బ్రహ్మాండ పురాణంలోని లలితా ఉపాఖ్యానం మనల్ని ఆ దివ్య గాథలోకి తీసుకెళ్తుంది. పదండి, వెళ్దాం. కథ ఇక్కడ మొదలవుతుంది. శివుడు గాఢమైన తపస్సులో ఉన్నాడు. లోక కళ్యాణం కోసం దేవతలు మన్మధుని పంపారు. కాని శివుడి తపోభంగానికి ప్రయత్నించిన మన్మధుడు పరమేశ్వరుడి 3వ కంటి అగ్నిజ్వాలకి భస్మమైపోయాడు. బూడిద కుప్పగా మారిపోయాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మన్మధుడు దహనమయ్యాక మిగిలిన ఆ బూడిద ఉంది కదా, దాని నుండి ఒక మహారాక్షసుడు పుట్టుకొచ్చాడు. వాడే భండాసురుడు. కోరికలకు, అహంకారానికి ప్రతిరూపం. వాడు పుట్టడమే కాదు, ముల్లోకాలను గడగడలాడించడం మొదలుపెట్టాడు. ఇక భండాసురుడి దెబ్బకి దేవతలు తట్టుకోలేకపోయారు. వాడిని ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కాలేదు. దిక్కుతోచని స్థితిలో వాళ్ళని రక్షించే ఒక మహాశక్తి కోసం దేవతలందరూ కలిసి ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞంలో తమని తామే ఆహుతులుగా సమర్పించుకోవడానికి కూడా సిద్ధపడ్డా. దేవతల ఆ నిస్వార్థ త్యాగానికి, ఆర్తనాదానికి ఆ ఆది పరాశక్తి కదిలింది. ఆ యజ్ఞగుండంలోని అగ్నికీలల నుండి కోటి సూర్యుల కాంతితో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి ఆవిర్భవించింది. భండాసురుడితో యుద్ధానికి సై అంటూ సింహాసనాన్ని అధిష్ఠించింది. అయితే భండాసురుడు సామాన్యుడు కాదు. వాడితో యుద్ధం చెయ్యాలంటే వ్యూహం కావాలి. అందుకే శ్రీ లలితాదేవి తన ఆలోచనా శక్తి నుండి, తన బుద్ధి నుండి, తన జ్ఞానం నుండి ఒక దివ్యమైన శక్తిని సృష్టించింది. ఆమెకు తన సామ్రాజ్యానికి మంత్రినీగా, అంటే ప్రధానమంత్రిగా పట్టాభిషేకం చేసింది. ఆ మంత్రినీదేవే మన శ్రీ రాజశ్యామల. ఇప్పుడు ఆ లలితాదేవికి ప్రధాన సలహాదారు, ప్రధానమంత్రి అయిన శ్యామలాదేవి స్వరూపం ఎలా ఉంటుందో చూద్దామా? ఆమె కేవలం యుద్ధం చేసే యోధురాలి మాత్రమే కాదు. ఆమె జ్ఞానానికి, సంగీతానికి, సమస్త కళలకు అధిదేవత. అమ్మవారి రూపం ఎంత వర్ణించినా తక్కువే. ఆవిడది పచ్చని మరకతమణి దేహకాంతి. చేతిలో మాళిక్యాలతో చేసిన వీణ ఉంటుంది. అది సంగీతానికి ప్రతీక.
భుజం మీద ఒక చిలుక ఉంటుంది, అది వాక్కుకు, జ్ఞానానికి చిహ్నం. తలపై చంద్రవంక, చేతుల్లో పాశం, అంకుశం వంటి ఆయుధాలు, మెడలో కదంబ పుష్పాల మాలతో ఆ తల్లి దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకొక అద్భుతమైన విషయమేంటో తెలుసా? అమ్మవారు ఎక్కే రథం పేరు గేయ చక్రం. ఆ రథం కదులుతుంటే దాని చక్రాల నుండి సప్త స్వరాలు వినిపిస్తాయట. అంటే యుద్ధరంగంలో కూడా సంగీతంతో శత్రువుల మనసులని కూడా మార్చగల శక్తి ఆ తల్లిదనమాట. సరే, కథ బాగుంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం అసలు విషయానికి వద్దాం. ఈ నవరాత్రులను గుప్త సాధన అని ఎందుకంటారు? ఎందుకీ పూజలను ఇంత రహస్యంగా చేస్తారు? దానికి కారణం ఇది. ఈ 9 రోజుల్లో విశ్వంలో దైవిక శక్తి ప్రవాహం అత్యంత తీవ్రంగా, బలంగా ఉంటుందట. ఆ శక్తిని ఆవాహన చేసుకోవాలంటే, దాన్ని మన శరీరంలో నిలుపుకోవాలంటే మామూలు వాళ్ళ వల్ల కాదు. అందుకే సరైన గురువు పర్యవేక్షణలో, అత్యంత కఠినమైన నియమనిష్టలతో సాధకులు మాత్రమే ఈ పూజలు చేస్తారు. ఇది ఒక రకంగా అత్యంత శక్తివంతమైన విద్యుత్ ప్రవాహంతో పనిచేయడం లాంటిది. నిపుణుల మార్గదర్శకత్వం తప్పనిసరి. ఈ పూజలు ఘటస్థాపనతో మొదలవుతాయి. అంటే ఒక కలశాన్ని ఏర్పాటు చేసి అందులో అమ్మవారిని ఆవాహన చేస్తారు. దాని కింద మట్టి పాత్రలో బార్లీ గింజలు నాటుతారు. ఈ 9 రోజుల్లో ఆ మొలకలు ఎంత బాగా పెరిగితే రాబోయే సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని ఒక నమ్మకం. మనం దసరా నవరాత్రులలో నవదుర్గలను ఎలా పూజిస్తామో అలాగే ఈ గుప్త నవరాత్రులలో కూడా ప్రతి రాత్రి శ్యామలాదేవి యొక్క ఒక్కో ప్రత్యేకమైన రూపాన్ని ఆరాధిస్తారు. లఘుశ్యామలాగా మొదలై వాక్శక్తినిచ్చే వాగ్వాదిని శ్యామలాగా, ఇలా ఒక్కో రూపానికి ఒక్కో శక్తి. ఇక చివరి 9వ రోజున ఈ అన్ని శక్తుల సమాహారమైన సర్వశక్తి స్వరూపిణి అయిన రాజశ్యామలాగా ఆరాధిస్తారు. సరే, మరి ఈ అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? శ్యామలాదేవి శక్తి బలంగా వెలిసిన కొన్ని పుణ్యక్షేత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్యామలాదేవి అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి క్షేత్రం తమిళనాడులోని మదురై. అక్కడ కొలువైన మీనాక్షి అమ్మవారే సాక్షాత్తు రాజశ్యామల స్వరూపమని ఉపాసకుల ప్రగాఢ విశ్వాసం. దానికి నిదర్శనమే ఆ తల్లి చేతిలో ఉండే చిలుక. ఇక మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం దగ్గరున్న దేవిపురం కూడా ఒక అద్భుతమైన శక్తి కేంద్రం. ఇది శ్రీవిద్యా ఉపాసన కోసం కట్టిన ఆధునిక ఆలయం. ఇక్కడ కూడా ఈ శ్యామలా నవరాత్రులను చాలా వైభవంగా, శాస్త్రబద్ధంగా నిర్వహిస్తారు. బాగుంది. ఇంత కఠినంగా, ఇంత రహస్యంగా ఈ పూజలు చేస్తారు. సరే, దీనివల్ల కలిగే లాభాలేంటి? శ్యామలాదేవి మనల్ని ఎలా అనుగ్రహిస్తుంది? ఈ తల్లి అనుగ్రహం కలిగితే మొట్టమొదట కలిగేది వాక్సిద్ధి, అంటే మాట మీద పట్టు వస్తుంది. విద్యార్థులకు చదువులో విజయం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. కళాకారులకు తమ కళల్లో నైపుణ్యం వస్తుంది. ఇక ఉద్యోగం, వ్యాపారం చేసేవాళ్లకు అడ్డంకులు తొలగిపోయి సర్వశుభాలు కలుగుతాయి. అందుకే ఈ శ్యామలా నవరాత్రుల అసలైన అంతరార్థం ఇదే. మన లోపల ఉండే అజ్ఞానం, అహంకారమనే భండాసురుణ్ణి అమ్మవారి అనుగ్రహంతో, జ్ఞానమనే ఆయుధంతో జయించడమే ఈ పండుగలోని పరమార్థం. మనలోని చీకటిని పారద్రోలి జ్ఞానదీపాన్ని వెలిగించుకోవడమే అసలైన పూజ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అంటే, ఓ సర్వమంగళ స్వరూపిణి, అన్ని కోరికలను తీర్చే తల్లివి, శరణు కోరిన వారిని రక్షించేదానివి, గౌరీ నారాయణి నీకు నమస్కారం. ఈ ఒక్క శ్లోకం ఆ జగన్మాత తత్వాన్ని సంపూర్ణంగా వివరిస్తుంది. మనమింత కఠినమైన సాధనలు చేయలేకపోవచ్చు, కాని ఆ తల్లి కరుణను పొందడం చాలా సులభం. మన జీవితంలో శాంతి, శ్రేయస్సు కలగాలంటే రోజూ భక్తితో దుర్గామాత నామాన్ని 108 సార్లు జపిస్తే చాలు. ఆ తల్లి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉంటుంది. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.